హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇక్కడ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది గోరింటాకు అనేసి. నాకైతే గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా సండే వస్తే చాలండి, మా ఎదురుగుండే అక్క దగ్గర నుంచి అయితే తీసుకొని నెత్తికి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. నేనైతే చేతులకు పెట్టుకోవడం కంటే నెత్తికి పెట్టుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాను. గోరింటాకును ఎలా పడితే అలా అయితే పెట్టుకోకూడదండి. మరి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూడండి. మనం ఆకు తెంపుకొచ్చిన తర్వాత శుభ్రంగా వాటర్లో అయితే కడిగేసి మిక్సింగ్ బౌల్లో అయితే వేసుకోవాలి. అలాగే అందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలండి. అప్పుడే మనకు ఆకు అయితే చక్కగా నలుగుతుంది, లేదంటే చాలా టైం అయితే తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే రెడీ అయ్యింది కదా. మనము డైరెక్ట్గా గోరింటాకును నెత్తి మీద పెట్టుకున్నట్లయితే హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా అవుతుందండి. ఎందుకంటే గాలి ఎక్కువగా వేయడం వలన చెట్ల మీద అయితే దుమ్ము ధూళి పడుతుంది. కాబట్టి మనం గోరింటాకును కడిగి నెత్తికి పెట్టుకోవాలండి. అలాగే ఎక్కువగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు హాఫ్ నిమ్మకాయ పీసును అయితే పిండుకుంటే డాండ్రఫ్ అయితే తగ్గిపోతుంది. అలాగే మనకు వేడి ఉంటే కూడా తగ్గిపోతుంది అనేసి అంటారండి. అందుకనేసి నేను ప్రతిసారి అయితే నిమ్మకాయ పిండుకుంటాను. గోరింటాకునైతే నాకు నేనే పెట్టుకుంటానండి. ఒక్కొక్కసారి అయితే పక్కింటోళ్ళతోటి కూడా పెట్టించుకుంటాను. ఇంకా ఏముందండి, మిర్రర్ ముందర కూర్చొని చక్కగా పెట్టుకుంటే సరిపోతుంది. మనకు ప్రతిసారి ఎవరు వచ్చి పెట్టరు కదండి. అందుకనేసి మన పనులు మనమే చేసుకుంటే బెటర్ కదా, ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే పెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను. చక్కగా ఎండిపోయింది. ఇంకా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చక్కగా రెడ్ కలర్ వస్తుంది. మరి నాలాగే మీకు కూడా గోరింటాకు అంటే ఇష్టమా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.